ఇవాల్టి ముఖ్యాంశాలు. వకత్ ఫామ్ లాంటి కంపెనీలకి ఫౌండర్ గా బినామీని పెట్టి అసలైన వాళ్ళు ముసుగులో ఉంటారు అని అనుమానిస్తాడు రవి. వాళ్ళని పట్టుకునే పథకంలో రవి ప్రసాద్ మెడికల్ షాప్ కి వెళ్లి అసలు వాళ్ళకి కొత్త మెడిసిన్స్ ఎలా వస్తాయి అన్న ప్రాసెస్ ని తెలుసుకుంటాడు. వకత్ ఫామ్ ఎంఆర్ డాక్టర్లకి మెడికల్ షాప్స్ కి లంచమిచ్చి వాళ్ల మందులే సేల్ అయ్యేలా చేయమని చెప్పినట్టు సమాచారం అందిస్తాడు ప్రసాద్. దీని గురించి మరింత తెలుసుకోవడానికి సూర్యాని చుట్టుపక్కల ఉన్న అన్ని క్లినిక్స్ కి వెళ్లి లంచానికి అమ్ముడుపోయిన డాక్టర్స్ ని తెలుసుకొని ఉండమంటాడు. ఆల్మోస్ట్ అన్ని క్లినిక్స్ లో కరప్ట్ డాక్టర్స్ నే ఎదుర్కొంటాడు. ఒక్కరు తప్ప, ఆయనే డాక్టర్ ధన్వంత్రి. చాణక్య డాక్టర్ ధన్వంత్రికి కాల్ చేసి తన సహాయం కోరుతాడు. ఇవాల్టి ముఖ్యాంశాలు. కదులుతున్న బస్సులోని మహిళపై అత్యాచారం, పరారీలో డ్రైవర్, పట్టుబడ్డ కండక్టర్. పెన్షన్ జాప్యంపై సుప్రీం ఆగ్రహం, కేంద్రానికి 3 లక్షల జరిమానా. అర్ధరాత్రి దాటినా కూడా సాగిన తెలంగాణ శాసనసభ. సోషల్ మీడియాని ఊపేస్తున్న గోలీ తెచ్చా బావా మింగడానికి రావా ఐటమ్ సాంగ్. థ్యాంక్ యూ. కాఫీ టీ ఏమైనా తాగుతారా? వద్దండి. ఏమైనా కావాలంటే చెప్పండి, ఇక్కడే ఉంటాను. ఓకే. చెప్పండి సార్, నిన్న సూర్య సిమ్టమ్స్ విని ఏ టెస్టు లేకుండా ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. కానీ వేరే డాక్టర్స్ అందరూ చాలా టెస్టులు రాశారు. ఎందుకని? ఈ సోకాల్డ్ డాక్టర్స్కి డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్, సర్జికల్స్, హాస్పిటల్స్ ఇలాంటి ఎన్నో వాటితో ముందే టైఅప్ ఉంటుంది. ఇక తిప్పుతారు, డబ్బులు గుంజుతారు. చా, ఈ ఫీల్డ్లో కూడా దోపిడేనా? ఒక మనిషికి ఆకలేసినప్పుడు బిర్యానీ కాకపోతే రాగి సంకటి తినైనా కడుపు నింపుకోగలడు. ఒక పెద్ద కారు కొనుక్కోలేకపోతే చిన్న కారు కొనుక్కునైనా సరిపెట్టుకోగలడు. ప్రతి విషయంలో మనిషి డబ్బు గురించి ఆలోచించి తగ్గగలడు, ఒక్క హెల్త్ విషయంలో తప్ప. ఎందుకంటే భయం. ఇక్కడ డాక్టర్ ఏ టెస్ట్ రాస్తే ఆ టెస్ట్, ఏ మందులు రాస్తే ఆ మందులు, సేవింగ్స్ మొత్తం పెట్టగలరు. డబ్బులు లేకపోతే అప్పు చేసైనా పెట్టగలరు. నెలల తరబడి కోమాలో ఉన్న పేషెంట్ని చూసి కూడా ఏదో ఒక రోజు తన స్పృహలోకి వస్తాడన్న నమ్మకంతో, షోమర్తో బతికే ఛాన్స్ అస్సలు లేకపోయినా కూడా మేబీ సర్జరీ సక్సెస్ అయిపోయి బతికేస్తాడన్న నమ్మకంతో ఇలా ఎన్నో రకాలుగా మనుషుల నమ్మకాల మీద లెక్కలేనంత డబ్బు ఖర్చు పెట్టేది ఒక్క హెల్త్ విషయంలోనే. టుడేస్ మెడికల్ సర్వీస్ ఈస్ హార్డ్లీ ఏ సోషల్ సర్వీస్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మనీ మేకింగ్ బిజినెస్. సో సార్ డాక్టర్, నాకు ఈ మెడిసిన్స్ మీద డౌట్ వచ్చి వకత్ ఫామ్ మెడిసిన్స్కి వేరే మెడిసిన్స్కి తేడా ఏంటో రిపోర్ట్ చేయమని చెప్పాను. ఆ రిపోర్ట్స్ ఇవేసాం. ఒక మందును బయటకు వదలాలంటే అదంత సులువు కాదు. ఎన్నో విషయాలు ఆలోచించాలి. కానీ వకత్ ఫామ్ లాంటి కంపెనీలు మాత్రం అడ్డదిడ్డంగా డబ్బులు తగలపెట్టి కల్తీ మందులతో జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలా వకత్ ఫామ్ లాంటి వాళ్ళు వచ్చారా అనుకోండి, డాక్టర్లు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? ఆ లెక్కకొస్తే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి. మీకు ముందుగా ఏ రోగం ఉంది, అసలు మీరు రోజుకి ఏ మందులు వేసుకుంటారు, మీకు ఏ అలవాట్లున్నాయి, ఈ ట్యాబ్లెట్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, మర్చిపోయి ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి కానీ ఏ మందు రాయకూడదు. కానీ ఇప్పటి డాక్టర్లకు అంత టైం ఎక్కడ? ప్రాబ్లం విన్నామా, మందు రాసి పంపేశామా. పేషెంట్ నుంచి కన్సల్టేషన్ ఫీజులు, ఇలాంటి వకత్ లాంటి అడ్డమైన కంపెనీల నుంచి లంచాలు. అసలు వీళ్ళు ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నారు? దొరికిపోతారని భయం లేదా? మీకు ఒక చిన్న కథ చెప్తాను. బై ద వే, ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. ఇచ్చట పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వబడును అని ఒకడు ఒక చోట ఒక క్లినిక్ పెట్టాడు. ఎవడు క్లినిక్ వచ్చినా వాడికి ఒక మందు ఇవ్వగానే తగ్గిపోతాడు. ఒకరోజు ఆ డాక్టర్ స్నేహితుడు ఒకడు, అరే నువ్వు చిన్నప్పటి నుంచి మెడిసిన్ గురించి అసలు ఏమీ చదువుకోలేదు కదా, మరి మెడిసిన్ ఎలా ఇస్తున్నావు అని అడిగాడు. దానికి వాడు, అసలు నేను మెడిసిన్ ఇస్తే కదా, నేనిచ్చేది జస్ట్ ప్లాసిబో. మరి ప్లాసిబోకి పాము కాటు ఎలా తగ్గిపోతుంది? సింపుల్ రా,
ఇండియాలో 80%కి పైగా నాన్ వెనమస్ స్నేక్సే. సో పాము కాటికి పోయేవాళ్ళు చాలా తక్కువ %. మరి ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు దొరికిపోతావు కదా అని అడిగాడు. అప్పుడు వాడు టైంకి తీసుకురాలేదు, తీసుకొచ్చి ఉంటే నేను బతికించేసి ఉండేవాడిని అంటాడంట. ఇలా ఉంటుంది వీళ్ళ వ్యాపారం. వాట్ ద హెల్. మీకోటి చెప్పనా, మన బాడీలో వచ్చే చాలా వరకు రోగాలు మన బాడీయే హీల్ చేసుకుంటుంది. మెడిసిన్స్ చాలా వరకు అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెయ్యి విరిగిందనుకో, దానికి కట్టు కడతాం. కట్టు విప్పేసరికి ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది. ఎలా? బాడీ హీలింగ్ పవర్ అలాంటిది. కానీ మనం మందులకు అలవాటు పడిపోయి ఉన్న హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. అసలుకైతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మోర్ దాన్ 40%కి ఏ జబ్బు ఉండదు తెలుసా? ఉన్న 4-5 రోజుల్లో తగ్గిపోయేవే. కానీ వాళ్ళకున్న భయం వల్ల వచ్చి మందులు రాయించుకుంటూ ఉంటారు. అవి కూడా ఎలాంటి మందులు? ఇది నేను చెప్పట్లేదు, సర్వే చెప్తోంది. ఇది చూడు, అఫీషియల్ DCGA స్టేట్మెంట్. మన దేశంలో అమ్మబడే మెడిసిన్స్లో మోర్ దాన్ 20% ఆర్ ట్రాష్. ఆ ట్రాష్లో ఈ వకత్ ఫామ్ కూడా ఒకటి. పాపం సూర్య వాళ్ళమ్మని కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు, కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాడు. సార్, సార్, ఆర్ యు ఓకే? సార్, రెస్ట్ తీసుకోండి అన్న. సార్కి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్. ఆయన ఎక్కువ కాలం బతకాడు. ట్యూమరా? అవును సార్. డయాగ్నోస్ చేసి చాలా టైం అయింది. ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయించాలన్నారు. మరి ప్రాబ్లం ఏంటి? సర్జరీ చేయించచ్చు కదా? చేయించవచ్చు సార్, కానీ మా నాన్న ఒక డాక్టరే అయినా ప్రస్తుతం ఉన్న మెడికల్ సెక్టర్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అందుకే అతనికి ఏమైనా ఎంతటి ఎమర్జెన్సీ వచ్చినా చివరికైనా చనిపోతున్నా సరే హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళొద్దు అని వీలు రాయించుకున్నారు. నాకు తెలిసి ఆయనని ఇంకా బతికిస్తుంది తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని బతికిద్దాం అన్న విల్ పవరే. ఒక డాక్టరే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా విల్లు రాయించుకున్నాడా? ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఐ విల్ ఫైట్ దిస్. ఏదో బోరింగ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుందామన్నా డబ్బులు లేవు. అదే రేపైతే కళాకార్ కిచెన్లో 1+1 ఆఫర్ ఉంటుంది. సార్ ఎప్పుడు డబ్బులు వేస్తారో ఏమో. ఏ సార్? అదే ట్యూషన్ సార్. ట్యూషన్ సార్ నీకు మనీ పంపడం ఏంటి? నువ్వు పంపాలి కానీ. అదేలే, నేనే పంపాలి. అమ్మ ట్యూషన్ సార్. ప్రపంచంలో ట్యూషన్ సార్ నీకంటే ఎక్కువ ఎవరు భయపడరా? ఓకే ఓకే. హలో సార్, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా, మీరే ఫోన్ చేశారు. ఎందుకో? అదే నాకు యూబీఐ నుంచి ఇంకా మనీ రాలేదు సార్. మనీ ఎప్పుడు ఇస్తారో తెలుసా? పని చేస్తే. నువ్వు ఎప్పుడు పని చేసావని ఇవ్వాలి అంటే అది సార్. పోనీ ఏమైనా అవసరం పడిందా? కళాకార్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది సార్. అక్కడ ఫుడ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆర్డర్ పెట్టుకుందాం అంటే డబ్బులు లేవు. నీ అబ్బా, ఎప్పుడు చూడు తినడం పండమేనా? ఈ రెండు లేకుండా వేరే ఏం చేయలేవా? చూడు కుంభకర్ణ, ఫుడ్, నిద్ర మన లైఫ్లో ఎంత ఉండాలో అంతే ఉండాలి. అప్పుడే ఎనర్జీ వస్తుంది. అవసరానికి మించి తిన్నా పనుకున్నా ఉన్న ఎనర్జీ పోతుంది. ఆ రెండు వీక్నెస్లు నీ ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుంది. వీక్నెస్ ఉండడం తప్పు కాదు,
దాన్ని ఎదుర్కోపోవడమే తప్పు. పోనీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి మందేమైనా మామూలు ఆర్గనైజేషనా? కాదే, సాఫ్ట్వేర్ ఫర్మ్. సాఫ్ట్వేర్ ఫర్మ్ అంటే ఎంత ఫర్మ్గా ఉండాలి, కానీ నువ్వు చిచ్చి. సార్, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ సాఫ్ట్గా ఉంటారనుకుంటున్నామేమో, చాలా హార్డ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకోసారి ఇలానే చేసావనుకో ఫైర్ చేస్తా. ఓకే సార్. సాఫ్ట్వేర్ అంటాడేంటి? సాఫ్ట్వేరా? అదేంటి, ఆయన ట్యూషన్ మాస్టర్ కదా. ఈడ కూడా మధ్యలో. ఏమైందిరా ఆలోకే? ఏం చెప్పమంటావరా, నా టీం వాళ్ళతో ఎప్పుడూ తలనొప్పే. తలనొప్పా? ఒక నిమిషం ఆగు. ఏంటి ఇదిగోరా, IR-Fin 20, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఏంటిది? హెడ్ ఎక్కిరా, నిన్ననే డాక్టర్ని కన్సల్ట్ అయ్యా. పైగా కాస్ట్ కూడా చాలా తక్కువరా. నువ్వు కూడా తలనొప్పి అంటున్నావు కదా, వాడు. నో! అసలు ఈ మందులు ఎట్లా వాడుతున్నావురా? ఇవే వాడమని రాశారా? రాస్తారా? నీలాంటి జఫాగాలు వాడుతున్నంత వరకు రాస్తారు. డింబిల్ 50. అదేంటి? కోపం తగ్గడానికి. అది కూడా వకత్ ఫామ్ వాళ్ళే, తెమ్మంటావా? వకత్ ఫామ్ వెనకాల ఉన్న ఆ దరిద్రుని ఎలాగో రాబోయే 3 రోజుల్లో పట్టుకుంటా. కానీ ఈలోగా హర్ష లాంటి వాళ్ళు ఇంకెంతమంది బలవుతూ ఉంటారు. ప్రతి టాబ్లెట్ ఇంపార్టెంటే. ఆ కల్పిట్ దొరికేంత వరకు పేషెంట్స్ వకత్ ఫామ్ మెడిసిన్స్ తీసుకోకుండా ఆపాలి. అంటే అసలు డాక్టర్స్ వకత్ ఫామ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఆపాలి. కానీ దానివల్ల వకత్ ఫామ్ వాళ్ళు అలర్ట్ అవుతారు. ఏం చేయాలి? ఎస్, కుంభకర్ణగాడి అడ్రస్ ఏది? అన్నా, ఎవరి కోసం వచ్చారు? ఏం చెప్పాలి? కుంభకర్ణ అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే నాకు కుంభకర్ణకి లింక్ ఉందని మాకు తప్ప వేరే ఎవ్వరికి తెలియకూడదు. మరి ఈ అపార్ట్మెంట్లో దూరాలంటే ఏం చెప్పాలి? టూ 201 ఫ్లాట్ ఖాళీగా ఉందన్నారు కదా, అది చూద్దామని వచ్చాను. ఓ సరే. అన్నట్టు ఆగండి, ఇంకా మేము బయట టూలెట్ బోర్డు పెట్టలేదే, మీకెలా తెలిసింది? ఇంతకు ముందు 201లో ఉన్న టెనెంట్ ఎవరు? రావ్ అండ్ ఫ్యామిలీ. ఓ అదే, ఇంతకుముందు అదే ఫ్లాట్లో రావు గారు ఉన్నారు కదా, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఖాళీ చేస్తానంటేను నేను చూద్దామని వచ్చాను. ఓ అలానా, సరే వెళ్ళండి. తాళం వేసలేదుగా? లేదు, వెళ్ళండి. కుంభకర్ణ రూమ్మేట్ ఎవడు? టోనీ గాడి బండి ఉంది, కానీ అపాచీ లేదు. రూమ్మేట్ పేరు వంశీ. వాడికి కుంభకర్ణ ఏజెంట్ చాణిక్య ఒక ట్యూషన్ టీచర్ అని చెప్పాడు. వాడు ప్రతి మండే ఒక అమ్మాయికి లైన్ వేయడానికి 2 నుంచి 3 వరకు బస్ స్టాప్కి వాడి అపాచీ బైక్లో వెళ్తాడు. ఫోన్ ఎత్తలేదంటే పడుకున్నాడు అనమాట. కుంభకర్ణ కీస్, బైక్, హోమ్. వీడొకడు ఎప్పుడు కొనుక్కున్నావు.
ఎక్కడ ఇతను? నా కోసమే చూస్తున్నారా? అదేంటి నా ముందు మాట్లాడండి. అదేంటి నా ముందు కూర్చోకుండా నా వెనకాల కూర్చున్నావు? అంటే పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ఎదురు సీక్రెట్గా మాట్లాడుకోవాలంటే ఇలానే మాట్లాడుకుంటారు. ట్రై చేద్దామని. నీ సార్ ఆర్డర్. ఒక క్యాపుచినో. అదేమి ఇక్కడ బాగోదు, మోకా ట్రై చేయి. ఎక్స్క్యూజ్ మీ, హూ ద హెల్ ఆర్ యు? డు యు నో హూ ఐ యామ్? డీసీపీ అమర్. నీ ఆర్డర్ నువ్విచ్చుకో, లేదనుకో నిన్నేసేమని నేను ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. సారీ సార్. ఒక్క క్యాపుచినో. ఓకే సార్. హలో, మరి నాకేం కావాలి అడగవా? మీకు మోకా ఇష్టం అని చెప్పారు కదా. అబ్బో, సారీ సార్, మనకు ముందే పరిచయం ఉందని తెలిస్తే ప్రాబ్లం అవుతుందని. మనసులో ఏం పెట్టుకోకండి. ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నేను కష్టపడి ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అండర్ కవర్లో ఉన్నాను కాబట్టి బయటికి చెప్పుకోలేని పరిస్థితి. కానీ క్రెడిట్ అంతా మీ పోలీస్ డిపార్ట్మెంటే కొట్టేస్తుంది. ముఖ్యంగా నువ్వైతే ఏదో సెలబ్రిటీలో ఫీల్ అయిపోయి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నావు. ఏదో మీ దయ సార్. సరే కానీ ఇలా మాట్లాడాలంటే కొద్ది ఇబ్బందిగా ఉంది, ముందుకు రావచ్చుగా? ఇలానే బాగుంది సార్. మన ముందు ఎవడైనా వస్తే ఏం చేస్తావు? మన ముందుకి ఎవడు సార్ వస్తాడు? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ గో సిట్ సమ్వేర్ ఎల్స్? ఎందుకు? నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. ఎవరితో? అది మీకెందుకు? కెన్ యూ ప్లీజ్ గో? ఐ నీడ్ మై ప్రైవసీ. నేనెందుకు వెళ్ళాలండి? ఒక్క రీజన్ చెప్పండి. ఎందుకంటే నేను డీసీపీ అమర్ని కాబట్టి. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళలేదనుకో, రేపు పొద్దున్న నీ ఫోటో కింద అమర్ రహే అని ప్రింట్ ఇచ్చాల్సి వస్తుంది. వెళ్తున్నా సార్. ఇలాంటివి చేస్తేనే ఎక్కువ డౌట్ వస్తుంది. నా ముందు వచ్చి కూర్చోవచ్చు కదరా అయ్యా. ఇలానే బాగుంది సార్. సరే ఏడు, నా కర్మరా. ఎక్కడ ఖాళీ ఉంది? సో విషయం ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లేస్తారా? హలో మాస్టారు, మీరెందుకు లేచారు? మీరే కదా లెమ్మన్నారు. నేను చెప్పింది ఇతనకండి. ఓ సారీ. ఇంతకీ నన్నెందుకు లేవమన్నారు? అంటే మా ఫ్రెండ్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు, అతను వస్తాడు. ఓకే, మరి అతన్ని ఎక్కడ కూర్చోబెడతారు? ఎవరిని? అదే మీ ఫ్రెండ్ వస్తున్నారన్నారుగా. ఓరే బుర్ర తక్కువ ఎదవా, నేను చెప్పింది ఇతనికి. మైండ్ యువర్ వర్డ్స్, ఐఎమ్ డీసీపీ అమర్. ఏదో నన్ను అన్నారేమో అనుకున్నానండి. మీరు అటు తిరుగుంటే నేనెందుకండి మీతో మాట్లాడతాను? నేనేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన అండర్ కవర్ ఏజెంట్నా? సారీ. నేను వాష్రూమ్ నుంచే వస్తున్నాను, అక్కడ ఎవరు లేరే. అయితే వెళ్ళిపోయినట్టున్నాడు, మీరు కూర్చోండి. సార్ ఆర్డర్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఆర్డర్ అడిగింది నన్నండి, మీరేం చెప్తారు? నేను మాట్లాడుతుంది మీతో కాదు. మరి ఇంకెవరితో? దేవుడా. కాల్ ఓకే. ఇప్పుడు కాల్ ఓకే, మరి ఇప్పటి వరకు కాల్లో ఏం మాట్లాడాలని చెప్పి నాలో నేనే మాట్లాడుకున్నా. ఓకే, ఇక్కడ ఏది ఎక్కువ బాగుంటుంది? మోకా. మంతా అయ్యి ఉండదులే. ఓ క్యాపుచినో. మరి ఆయన మోకా అని చెప్పారు. ఆయన చెప్పింది నాతో కాదు, ఫోన్లో. కాదు నీకే. ఇది కూడా ఫోన్కే.
ఫోన్ కాదురా రే, నీకే చెప్తున్నా, మోక అద్దరిపోతుంది. ఓ సరే సరే, ఒక మోక. షూర్ సార్. సో నేను కలవడానికి వచ్చిన పాయింట్ ఏంటంటే, నన్ను కలవడానికి వచ్చారా? నిన్ను కాదు, ఫోన్లో. ఫోన్ అయితే బ్లూటూత్ పెట్టుకోవాలి కదా. ఓ ఓకే. సో ఇప్పుడు నేను కలవడానికి వచ్చింది దేనికంటే, రే నిన్నే రే నిన్నేరా రే రే నిన్నేరా రే, హలో నిన్నే నిన్నేరా రే నిన్నేరా నిన్నే. రే నిన్నే రే, వినపడుతుందా రే, నిన్నేరా. హలో హలో హలో, సిగ్నల్స్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది. ఓ రే వినపడుతుందారా, మాట్లాడరా రే. రే అమ్మరుగా నిన్నేరా రే. సారీ సార్, ఫోన్లో అనుకున్నాను. ఎదురు బుదురు కూర్చోరుంటే ఈ పాటికి డిస్కషన్ అయిపోయింది కదరా నీ అబ్బా. కానీ ఏం చేద్దాం, నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, ఫోన్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫోనా? ఫోన్ అంటే ఫోన్ కాదురా రే. ఓ సార్ చెప్పండి సార్. నీకు ఒక పెన్ డ్రైవ్ ఇస్తా, అందులో ఒక వీడియో ఫైల్ ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ వీడియో ఫైల్కి ఆ వాయిస్ ఓవర్ యాడ్ చేసి మీడియాకి ఇచ్చే. ఓకే, కానీ జనాలకి ఇలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిస్లీడ్ చేయడంలో రిస్క్ ఉంటుందేమో. నిన్ను కలవడం కన్నా పెద్ద రిస్క్ అయితే కాదురా. అంటే అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ రేపు పొద్దున్న ఇదంతా ఫేక్ అని చెప్తే? ట్రస్ట్ మీ, అందులో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా వాడు అందులో యాక్ట్ చేసిన వాడికే తెలియదు. అదేంటి? అదంతే. ఇంతకీ పెన్ డ్రైవ్ ఎక్కడ సార్? బయట నీ బండిలో పెట్టాను. ఓకే సార్. సార్ మోక కొంచెం టైం పట్టేలా ఉంది, ఏమైనా స్నాక్స్ చెప్పమంటారా? ఏం అవసరం లేదు, ఆర్డర్ క్యాన్సిల్ చేసే. అదేంటి సార్? 5 o'clockకి అన్వేషణ స్టార్ట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. అసలే వృత్తి కానీ అప్పుడెప్పుడో మొన్న చూశాను. అసలు నేను ఎందుకు వచ్చినట్టు? ఓకే సార్. సరే మరి, బాయ్ బాయ్. నేను చెప్పింది నీకు కాదురా అయ్యా. సారీ. ఏం బతుకురా నాది. వక్కద్ ఫామ్. నిన్న నువ్వు పంపించిన డీటెయిల్స్ ప్రకారం ఒరిజినల్ మందులకి ఈ వక్కత్ ఫామ్ మందులకి ఏదో తేడా ఉందని నాకు అర్థమవుతుంది. ఈ వక్కత్ ఫామ్ వెనకాల ఎవరున్నారో మనం ఫస్ట్ కనిపెట్టాలి. అదేముంది సార్, సింపుల్. ఇప్పుడు ఆ టాబ్లెట్ వెనకాల అడ్రస్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తే సరిపోతుంది. అరే నువ్వు పుట్టుకతోనే ఇలా పుట్టావా లేదా మధ్యలో కోర్స్ చేసావా? సార్